ఓం మా బాసాయ నమః, ఓం మా మార్గదర్శకాయ నమః, ఓం హాయ్ గర్ల్స్. చాటింగ్, ఈటింగ్, మీటింగ్, చాటింగ్. కంప్యూటర్స్ అక్కడ ఉన్నాయి. ఇది తీసుకుని అట్ట పోయి కూర్చోండి. మీకేంటమ్మా? ఈటింగ్. అక్కడ కమ్. బాబు నువ్వు? మీటింగ్ సార్. ఏ స్టేజీ? నేను జపాన్ స్టేజ్ సార్. ఓ జపాన్ స్టేజ్, జపాన్ స్టేజ్. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు సోనీ కదూ? ఇందిరా పార్క్ కి వెళ్తే బెస్ట్, అక్కడికి వెళ్ళు. Thank you, బెస్ట్, sir. వెళ్ళమ్మా వెళ్ళు. అమ్మయ్యా. సార్ నేను థాయిలాండ్ రేంజ్ కి రీచ్ అయ్యాను సార్. థాయిలాండ్ రేంజ్ కి రీచ్ అయ్యావా? వెరీ గుడ్. తీసుకో నా సైడ్ నుంచి నీకు గిఫ్ట్. నీకు రూమ్ ప్రాబ్లం కదా? అవును సార్. గాంధీనగర్ లో కనక మహాలక్ష్మి లాడ్జిలో రూమ్ నెంబర్ 9 బుక్ చేశాను. దీన్ని అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయి, అంతా నీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. మా కురాల బాధను అర్థం చేసుకునే దేవుడు సార్ మీరు. థ్యాంక్ యూ. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నీకేంటయ్యా? నేను ఇండియా సార్. ఓ న్యూ ఎంట్రీ. ప్రొసీడ్ ఆన్ రోడ్స్. సార్ రోడ్స్ అయితే ప్రాబ్లం ఏమో. నో ప్రాబ్లం. ఇండియన్ లెవెల్ కి రోడ్స్ బెస్ట్. గో అహెడ్. 500 రూపీస్ ఫీజు. థ్యాంక్ యూ. వస్తానండి. వెళ్ళు. అన్నా ఒకటి ఇండియా అంటాడు, ఒకటి జపాన్ అంటాడు, ఒకటి థాయిలాండ్ అంటాడు. అసలు దీనికి అర్థమైందన్నా? ఒరే, ఇండియన్ అంటే దూరం దూరంగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ లవ్ చేసుకోవడం. చూడు అలా. జపాన్ అంటే చుంగ్లా చుంగ్లా అని ముద్దులు పెట్టుకోవటం. అలా. అదే థాయిలాండ్ అనుకో, అంతే. అలా చూడు. అరే మస్తుగా చెప్పినవన్నా, నీ కాలు మోగుతానే. జర ఖాళీ అరే గట్లనే మోగుతా. బిఎఫ్ లోనే ఇండియా ఫారెన్. ఇండియా అయితే ఎంత, ఫారెన్ అయితే ఎంత? ఫారెన్ అయితే 200, ఇండియా అయితే 400. అదేంటి ఇండియా వస్తువులకు రేట్ ఎక్కువ? మామూలుగా ఇండియన్ వస్తువుల కన్నా ఫారెన్ వస్తువుల రేట్ ఎక్కువగా ఉంటుంది. బట్ వీటి విషయంలో మాత్రం ఇండియన్ వస్తువులకి ఫారెన్ వస్తువుల కన్నా రేట్ ఎక్కువ. దట్ ఈస్ అవర్ ఇండియన్ స్పెషాలిటీ. ప్లీజ్ ఈ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఏరియాలో బ్లూ ఫిల్మ్ క్యాసెట్ బిజినెస్ చేస్తారా? కానిస్టేబుల్స్ తీసుకురండి. yes బ్లూ ఫిల్మ్ క్యాసెట్స్ ఎక్కడున్నా వాటిని కుక్కలా పసిగట్టి పట్టుకుంటున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. మీలాంటి వారే పోలీస్ డిపార్ట్మెంట్ కి వెన్నెముక సార్. సార్ ట్రిప్లెక్స్ అనేది మీ ఇంటి పేరా సార్? నో, XX, XXX బ్లూ ఫిల్మ్ తీసేవాళ్లకు నా పేరంటే సింహ స్వప్నం. అందుకే మా డిపార్ట్మెంట్ లో నన్ను ముద్దుగా XXX రంజిత్ కుమార్ అని పిలుస్తారు. సార్ మీరు బ్లూ ఫిల్మ్ క్యాసెట్స్ పట్టుకోవడంలో ఇంత కాన్సన్ట్రేట్ చేయడానికి వేరే కారణం అంటే ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా సార్? ఫ్లాష్ బ్యాక్ ఏంటి సార్ ఇది? హాయ్, కమ్ ఆన్ మ్యాన్, వై ఆర్ యు అఫ్రైడ్? నా వల్ల కాదు తల్లి, నా వల్ల కాదు. అయ్యా దేవుడా, నన్ను వదిలేంట్రా, నన్ను వదిలేంట్రా. అమ్మా నీకు పెద్ద దండం పెడతాను. ఈ జాబ్ వద్దు, నాకేమి వద్దు. నన్ను వదిలేంట్రా, నన్ను వదిలేండి, ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? నేను బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేయడానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నావు, ఇప్పుడు కటింగ్ ఇస్తున్నావు. నీకు ఆల్రెడీ ఇంజెక్షన్ కూడా ఇచ్చేసాం. ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేయకండి. ఆ రోజు జరిగిన సంఘటన నన్ను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ గా మీ ముందుంచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు బ్లూ ఫిలిమ్స్ అన్నా, బ్లూ కలర్ అన్నా I hate blue. That's my weakness. I hate blue. I am sorry. I can't help it. I hate blue.